ఇప్పుడంతా కూడా ఒకే మాట వినిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎట్నుంచి ఎటువైపు వెళ్తోంది, ఇందులో పాల్గొన్న నేతలు, నాయకులు తమ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందంటూ కూడా యావత్ దేశమైతే చూస్తోంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చిన తర్వాత అందరి పేర్లు ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. ఇందులో తెలంగాణ ఎమ్మెల్సీకి సంబంధించిన కవిత పేరు, అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్లు, అందరి పేర్లు కూడా ఇప్పుడు తెర మీదకి రావడం, వాళ్ళని ఇంట్లో సోదాలు చేసి అరెస్ట్ చేసిన నేపథ్యం చూసుకోవచ్చు. మరి ఇప్పటి వరకు అరవింద్ కేజ్రీవాల్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకు ఈరోజుతో కస్టడీ అయితే ముగిసింది. కస్టడీ కంటే ముందుగా ఆయన కస్టడీలోకి తీసుకున్న సమయంలో ఢిల్లీ హైకోర్టులో అయితే ఒక పిల్లు కూడా వేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఇటు కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఆయన్ను ఈ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ కూడా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు, అలాగే ఢిల్లీ హైకోర్టులో కూడా ఒక పిల్లి వేశారు. దానికి సంబంధించి ఈరోజు హైకోర్టులో విచారణ అయితే జరిగింది. న్యాయమూర్తి ఒక మాట అయితే తీసుకొచ్చారు. ఇది కేవలం న్యాయ వ్యవస్థ పరిధిలోకి వచ్చే అంశం కాదని, కేవలం రాజకీయాలకు సంబంధించింది మాత్రమే. సో అందువల్ల మేము ఈ విషయం జోక్యం చేసుకోలేమంటూ కూడా ఢిల్లీ హైకోర్టు అయితే తెలిపింది. దీనికంటే ముందు ఢిల్లీ గవర్నమెంట్ కావచ్చు, ఢిల్లీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, అలాగే ఆమ్ పార్టీ చెందిన ఈ న్యాయవాదులు అందరూ కూడా ఒకే మాట చెప్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఇటు కస్టడీలోకి వెళ్ళినా సరే, అలాగే తర్వాత జ్యుడిషియల్ రిమాండ్లోకి వెళ్ళినా సరే, ఆయన మా ఢిల్లీ గవర్నమెంట్ను నడిపించే వ్యక్తి, ఆయనకు మాత్రం ముఖ్యమంత్రి పదవి నుంచి తీసే అవసరం లేదంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఈ తీర్పును ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అయితే స్వాగతిస్తున్నారు. మరి నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సిన అంశాలు అయితే దీనికి ముఖ్యమంత్రి పదవి గురించి చూసుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ఇటు ఎక్సైజ్ పాలసీలో కస్టడీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ సంగతి ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఆయన కస్టడీలో ఉన్నారు. ఈరోజు ఆయన కస్టడీ అయితే ముగిసింది. ఆయన్ను మరోసారి ఢిల్లీలోని రోజావని కోర్టు ముందైతే హాజరుపరిచారు. ఆయన హాజరుపరిచిన సమయంలో కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారని చెప్పుకోవచ్చు. మీడియా, జాతీయ మీడియాతో పాటు ఇటు ఉన్న మీడియా మిత్రులు అందరి దృష్టిలోకి తీసుకువచ్చేందుగా ఆయన కొన్ని మాటలైతే చేశారు. ఇది కేవలం రాజకీయ కుట్ర మాత్రమే జరుగుతోంది. సో ప్రజలు దీనికి సరైన గుణపాఠం చెప్తారంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ అయితే తన మాటలు అయితే చెప్పారు. కోర్టు ఆవరణంలో చెప్పారు. మరి ఈరోజు కోర్టులో జరిగిన వాదనల గురించి మనం చూసుకున్నట్లయితే అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా ఆయన తన కేసుని అయితే వాదించుకునే సమయం అయితే కోరారు. ఇటు న్యాయమూర్తి కూడా తన వాదించడానికి 5 నిమిషాలు సమయం కూడా కేటాయించారు. మొత్తానికి అరవింద్ కేజ్రీవాల్ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారని చెప్పుకోవచ్చు. మరి ఈడీ కేవలం 2 అంశాలతో అయితే ముందుకు నడుస్తోంది. ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేయాలి, అలాగే అరవింద్ కేజ్రీవాల్ను ఇరుకులో పెట్టించాలే విధంగా మాత్రమే ఈడీ తన అడుగులేస్తుందంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ కోర్టు ముందు తెలిపారు. మరి దీనికంటే ముందు సిబిఐ 31,000 పేజీలు, అలాగే ఈడీ 25,000 పేజీలతో ఛార్జ్ షీట్ అయితే తయారు చేశారు. అందులో కూడా ఎక్కడా కూడా నా పేరైతే ప్రస్తావన అయితే రాలేదంటూ కూడా ఆ కోర్టు ముందైతే తెలిపారు. మరి ఇప్పుడు అప్రూవర్లుగా మారిన 4 వ్యక్తుల నుంచి కేవలం ఒకరు మాత్రమే నా పేరును ప్రస్తావన చేశారు. అది ఎలా మీరు తీసుకుంటూ నా పైన ఇలాంటి కస్టడీని విధిస్తారంటూ కూడా మరోసారి కోర్టు దృష్టికి అయితే తీసుకొచ్చారు. మరి ఇవన్నిటిని కూడా అరవింద్ కేజ్రీవాల్ న్యాయమూర్తి ముందు దృష్టిలో పెట్టుకుంటూ కూడా ముందుకెళ్లారు. మాగుంట రాఘవరెడ్డి ఇచ్చిన 7 పేజీల 7 స్టేట్మెంట్లలో 6 సెగ్మెంట్లలో నా పేరు అసలు లేదు అంటూ కూడా కేజ్రీవాల్ చెప్పిన పరిస్థితి. సో ఈ విధంగా ఏ విధంగా చూస్తారో అంటూ కూడా ఆయన తెలిపిన పరిస్థితి. మొత్తానికి ఢిల్లీ లిక్కర్ కేసులో చాలా అంశాలు మనం ఇప్పటి వరకు అందరికీ తెలిసిన విషయాలే. కానీ అరవింద్ కేజ్రీవాల్ చెప్తున్నట్లు, ఇటు ఈడీ అధికారులు, సిబిఐ అధికారులు చెప్తున్నట్లు 100 కోట్ల అవినీతి జరిగింది అని అంటున్నారు. అది ఏ విధంగా జరిగింది, ఎక్కడ జరిగింది, 100 కోట్లు ఎక్కడికి పోయాయి అంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ అయితే మరోసారి కోర్టు దృష్టికి అయితే తీసుకొచ్చారు. ఇటు ఏదైతే ఈడీ అధికారులు ఇది ఇన్వెస్టిగేషన్ స్టార్టింగ్ అయిన తర్వాత మాత్రమే ఇది డబ్బులు చేతులు మారాయి అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయిన తర్వాత మాత్రమే 50 కోట్లు బీజేపీకి డొనేషన్ ఇచ్చారంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ చెప్పిన పరిస్థితి. ఇలాంటి అంశాలను అరవింద్ కేజ్రీవాల్ కోర్టు దృష్టికి అయితే తీసుకొచ్చారు. ఇదంతా కూడా ఒక నాటకీయ పరిణామంగా ఈరోజు కోర్టులో జరిగిందని చెప్పుకోవచ్చు. దీనికంతా సంబంధించి ఇటు అరవింద్ కేజ్రీవాల్ ఇన్ని అంశాలు చెప్పిన తర్వాత మరోవైపు ఈడీ అధికారులు కూడా చాలా అంశాలు అయితే దృష్టిలోకి తీసుకొచ్చారు. నిన్న ఢిల్లీ హైకోర్టులో జరిగిన వాదనలన్నింటినీ మరోసారి ఈడీ అధికారులు ఇటు న్యాయమూర్తి ముందుకైతే తెలిపారు. మొత్తం జరిగిన వాదోపవాదాలు నిన్నటి కూడా మనం చూసుకోవచ్చు. మొత్తానికి సంబంధించి వాదనలకు సంబంధించి మరోసారి కస్టడీ కోసం అయితే మళ్ళీ ఈడీ అధికారులు అయితే మరొక వారం రోజులు
కావాలంటూ కోరారు. ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈడీ అధికారులకి మరోసారి అరవింద్ కేజ్రీవాల్ని అయితే కస్టడీ అయితే పొడిగించారు. అంతవరకు కూడా అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అధికారుల కస్టడీలో అయితే ఉండబోతున్నారని తెలుస్తుంది. మరి ఇంతవరకు కూడా రెండు వైపులు మనం చూసుకోవాలి. ఒకవైపు కవితకు సంబంధించి చూసుకోవాలి, మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంగతి చూసుకోవాలి. అరవింద్ కేజ్రీవాల్కి ఏప్రిల్ 1కి ఈ కస్టడీ అయితే ముగియబోతుంది. మరోవైపు ఏప్రిల్ 1న కవితకు సంబంధించి మధ్యంతర బెయిల్ పైన విచారణ ఉండబోతుంది. రెండు కూడా ఢిల్లీలోని రోజావని కోర్టులో ఇద్దరికి సంబంధించి ఒకే కోర్టులో వాదనలు ఉండబోతున్నాయి. కాబట్టి ఇద్దరికి ఈ కవితకి ఏమైనా ఓటర్ లభిస్తుందా, లేకపోతే అరవింద్ కేజ్రీవాల్కి ఎటువంటి ఓటర్ లభిస్తుందో ఏప్రిల్ 1వ తేదీన మనకి మరింత అప్డేట్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవైపు కవితకు సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే ఏప్రిల్ 9 వరకు ఆమె ఇటు కస్టడీలో రిమాండ్లోకి వెళ్ళింది. ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 1లో ఆమె మధ్యంతర బెయిల్ పైన ఢిల్లీ రోజావని కోర్టులో ఆమె మరోసారి వాదనలు ఉండబోతున్నాయి. ఇటు కేజ్రీవాల్కి సంబంధించి కూడా ఏప్రిల్ 1న ఆయన కస్టడీ ముగిపోతుంది. సో మొత్తానికి ఏప్రిల్ 1న ఏం జరగబోతుంది, ఇటు న్యాయమూర్తులు మరోసారి ఇద్దరికి సంబంధించి ఎటువంటి తీర్పు ఏప్రిల్ 1వ తేదీన రాబోతుందో ఎదురు చూడాల్సిన అంశాలు అయితే మనకి ముఖ్యంగా కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.